ఇదిగోండి తమ్ముడు ఇంటి దగ్గర కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ ఉండి మొత్తం అన్నీ ఒకసారి చేంజ్ చేద్దామని చెప్పి తమ్ముడు రమ్మనండి. మొత్తం అన్నీ చేంజ్ చేద్దాం అన్నమాట. షాప్కి వచ్చాం. భయ్యా జల్దీ आवो भैया, लेके आओ. ఇంకేం కాదు చూడరా. కంపెనీ కట్టి మోడల్ మార్చిపోతాను. ఇది నేను చూపిస్తుంది, ఇది సెట్ అయిపోతుంది. వేసాడు బెల్లం భయ్యా. చూసేయమంటే బలంగా వేసావా? బలంగా కొంత బలహీన పరిస్థితి ఏమన్నా ఉద్యోగం. ఇంటికి ఇంటికి అయిపోతున్నారు. నడక మామూలు నడరా బాబా. ఊరే కళ్ళు తిరిగితే పడతావరా కింద. ఇన్షర్ట్ పీకేవా? అది మన బండి కాదు. మన బండి ఏది? మందేనా అవ్వండి. అమ్మదా ఇది కనిపెట్టాడు. వాళ్ళ గోదావరిలాగా మరి మన బండి ట్యాంక్స్ వచ్చి ఉంటుంది. తమ్ముడు స్టార్ట్ చేసాడు పని మొత్తం. చూడండి బోర్డులో ఎట్టేస్తున్నాడు. స్విచ్ టకటక టకటక చేస్తున్నాడు మిషన్ లాగా. రోబో బాయ్ రోబో. అందు టీ తీసుకో పెట్టారు తీసుకురండి. మీకోండి ఇడుచుకోండి పాపం. కుమార్ గారు చూడండి ఎంత పెద్ద చెగ్గడ్డ వేసేసింది. అక్కడ ఆగదు నీ పొత్తునట్రా. 4 నిజమేరా. నీకు వచ్చింది చిన్నదే కానీ ఇటు పర్లేదు. ఆడికి బాగా పెద్దదే పాపం. అన్నీ ఆడికొస్తున్నారా. మొన్న మధ్య ఏమో కుక్క గారు చేసింది, కుక్క పిల్ల. మళ్ళీ ఇప్పుడేమో చెగ్గడ్డ వేసేసింది. అలాగైతేనా నీకే జరుగుతుంది. కాలింగ్ బెల్. ఇది కాలింగ్ బెల్ పెట్టేస్తున్నారా బి మనక. మన ఇంట్లోకి టింగ్ టింగ్ మాట బయట స్విచ్ నొక్కితే కింద నుంచి కాదు బయట ఎవరన్నా కాలింగ్ బెల్ మోగుద్ది. ఇప్పుడు కదా బిగెత్తారా బాబాయ్ ఎలా ఉంచే మన ఇంటికాడ గదిలోకి బయట స్విచ్ ఉంది కదా, అది నొక్కేమనుకో టింగ్ టింగ్ మాటది. బయట ఉంటది. ఇగో అయ్యే చీకంటావా కొట్టేస్తాడు అంకుల. ఇవన్నీ అక్కడైతే ఇదిగో స్విచ్. ఇది ఇందులో చూసావా కాలింగ్ బెల్. ఇదిగో ఇదిగో ఇది కాలింగ్ బెల్. ఇలా టింగ్ టింగ్ మాటది. అదే బానే మంచిగా ఏంటున్నాను అన్ని అడే అడే అది స్విచ్ స్విచ్ బాబా అక్కడ ఉంటాను. కాలింగ్ బెల్ ఆడుకోండి. ఇల్లు ఇంకో ఆడుకోండి. తీయకండి వదిలేరా. ఆడుకోండి బిగించే సూద్రం. వెళ్ళి ఆడుకోండి ఇంకో వెళ్ళు. షాక్ కావాలా? వెళ్ళిపోలే. ఫైనల్ గా కొంచెం వర్క్ ఉండిపోయిందండి. మొన్న ఆ తమ్ముడు కంప్లీట్ చేస్తున్నాడు అదంతాను. అసలు మనోడి చేతి మీద అవ్వాల్సిందే మొన్న మా తమ్ముడితో అయింది. వీడియోగ్రాఫర్ ఫ్రెండ్ అన్నాను కదా, అబ్బాయి చేసాడు. నేను చెయ్యాలి కదా, నేను చేయకుండా ఎలా చేయించేవన్నా నువ్వు అంటాడు. ఇవాళ వెళ్ళి శుభ్రంగా చేయించేస్తున్నాడు మొత్తం అంతా గట్టిగా వస్తుంది. అది ఉంటేనే బాగుంది. నువ్వు అన్నట్టు ఈ బతుకు బద్ది వేసేది కానీ పడుతుందా షాడో కింద కదా వీటి మీద కూడా పడతలేదు. ఇదిగోండి నేను తెచ్చిన టేబుల్ ఉంది కదండి. ఈ టేబుల్ మొత్తం పెయింట్ మచ్చలు అడిపోయినాయి అన్నమాట. శుభ్రంగా కథ నానబెట్టి ఒక చెంబు నీళ్ళు వేస్తున్నానండి. ఈ పెయింట్ ఇలా లంచక సాగుతుంటే ఇలా గోగుతుంటే పోతుందండి. శుభ్రం క్లీన్ చేసేసి దొరికాను మేము అక్కలేదండి. ఈ మొక్కలు బెజ్జరి మొక్కలు పెడతానన్నాం కదండి. ఇవన్నీ కూడా బెజ్జలు ఈ పూడిసేసి శుభ్రంగా వారినిసి తెచ్చి రాహేత్తం. చూడండి తలతలు మెరిసిపోద్ది మన టేబుల్. బాగుంటుందండి టేబుల్. ఏంటనండి ఈ మేకులు కూడా ఇక్కడ వదిలేని జాయింట్లు. ఈ జాయింట్లు మేకులు అవి కూడా సరిగ్గా మనమే దిగేసేసామనుకోండి ఇంకా గుండి పిక్కలా తయారైపోద్ది మనకి టేబుల్. నీట్గా వచ్చేసింది. జాయి లాగినట్టు వచ్చేసింది. టేక్ జాయ్. ఒక పెయింట్లు అన్నీ పోయిన పెయింట్ మచ్చలు.
అవి కూడా చూపిస్తాను చూస్తారు మర్చిపోయింది. ఏంటి కొత్త బోర్డా? బోర్డు గురించి కాదు కానీ అంతా స్విచ్లు అయ్యి చూస్తారులే వచ్చేది. వేసేయి మంచిగా బాబు అవుతుంది. వాషింగ్ మిషన్కి సంబంధించి మొత్తం అత్తమాని బయటకు వచ్చేస్తాను. ప్లగ్ పెట్టి ఇలా తీస్తుంటే చాలండి. ప్లగ్తో పాటు బోర్డు కూడా వచ్చేస్తుందండి ఊడి. ఏం నీళ్ళ బాబు ఇలా అలా ఆడ కంగారు ఎక్కువ తడి చేతులతో అది పట్టుకుని వేసి కొట్టినాక లేనిపోందని చెప్పి మార్పిచ్చేస్తానండి కూడా. తమ్ముడు మార్చే కొత్త వేసి ఇవాళన్నీ పెర్ఫెక్ట్గా చేయించాలి. మార్చే అలా ఇంటి పని చేయితోనే ఉన్నాం. ఒకటి అయ్యొకటి ఈ ప్లగ్ మర్చిపోకే మోటార్కి పగిలిపోయింది. ఇది మార్చి బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. మా బుడ్డోళ్ళు ఈ కాలింగ్ బెల్ చూసారు కదండి. డాడీ ఎప్పుడు బిగిస్తావో, ఆ బాబాయ్ ఎప్పుడు బిగిస్తారని చెప్పి తెగ అడిగేస్తున్నారండి. బండిలోకి తీసుకెళ్ళేటప్పుడు అక్షయ్ అభి మీరు వచ్చేటప్పటికి బెల్లం మోగుద్ది, స్విచ్ నొక్కడమే టింగ్ టింగ్ అని మోగేద్దా అన్నాను. ఇంకా రాగానే మొదలెడతారని మా వాళ్ళు మర్చిపోరండి. వాళ్ళు పొద్దున్న చెప్పిన సందల్లాగా గుర్తుంటుంది వాళ్ళకి. రాగానే డాడీ బిగించావా, కాలింగ్ బెల్ అయిపోయిందా అని అడుగుతారు. స్విచ్ నొక్కుతానే ఉంటారు. ఇలా మోత మోగించేస్తారు. వచ్చినప్పుడు ఏం చేసి తమ్ముడు మాట ఇచ్చాను వాళ్ళకి, ఇలా కాలింగ్ బెల్ మోగేద్దరా బాబా మనకని. సుత్తితో సుత్తిని కొట్టడం ఎప్పుడైనా చూసారా? అదిగోండి సుత్తిని కట్టండి. సుత్తితో సుత్తి మేకుని కొడుతుందండి. పడేడు అయిపోయింది. బాగుంది, పర్ఫెక్ట్. ఇలా ఉండాలి స్విచ్ కదలకుండా. ఇంకోటి వేస్తావా ఎక్కడన్నా ఊరుంది తమ్ముడు? రెండు బోర్డులు అది నెంబర్ 1 ఏ క్లాస్. ఏమండి సైనామిక్ మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నట్టుందండి. భలేగా ఉదయం ఒకటి పట్టుకుని చూడండి ఎలా ఆడుతున్నాయో. ఎల్లిబాయ బల్లుబాయ రామ రామ రంగిరారి రింగిరాయ. బిగించేసి కాలింగ్ బెల్ల వస్తుంది. ఇక్కడ కాలింగ్ బెల్ల ఇక్కడ బిగించడంటాను తమ్ముడు. మా వాళ్ళు సాయంత్రం టెస్టింగ్. కాలింగ్ బెల్ బిగించేసాడండి ఒకసారి చూద్దాం. మీకు షాడోలు కానీ ఏమి రావట్లేదు. అదిగో ఇంత న్యాచురల్గా ఉంటుంది. అది కట్టి తమ్ముడు చాలా బాగుంది. లేకపోతే మేము ఎత్తమంటే అలాగా అది ఇది వేసావా? ఇగో చూడండి ఎలా చేసినా మనకి చూడండి. ఇగో నీళ్ళలో నువ్వేంటి అదే బాగుంటుంది చూడండి కలుతాను. అది కూడా ఆపే తమ్ముడు. ఇదిగో మరి అదే చెప్పేది. డిఫరెంట్గా ఉంది లుక్ కూడా చూడండి. మనం అప్పుడు ఇది ఫస్ట్ ఈ హట్ట ఓపెనింగ్ అప్పుడు అది చేసాం. లైటింగ్ ఎలా ఉండేది అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వీడియో లైట్లు వేసినట్టు. మరి అదే చెప్పేది. ఇంకా అవన్నీ ఎవడ చూస్తాం ఎదన్నీ తెస్తామని ఇక్కడ తెస్తాం. ఆ పైన ఎవడ చూస్తే పెండ్లు కట్టేసినప్పుడు చూపిస్తాం. బాగుందని చెప్పి ఇది మనకు కావాల్సింది. అసలు ఫుడ్ చేస్తుంటే ఇంకా లైట్లు ఎక్కలేదు. కరెంట్ బిల్ కూడా రాదండి. చాలా తక్కువ. దాని అంత ఉండదు. 200 వాట్ 150 వాట్ అది న్యాచురల్గా ఉంటుంది. బాగుంది నువ్వు అన్నట్టు. పైన వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడు. సెట్ అయిపోయిందిరా. షాడో రాదు. ఇదిగో వంట చేసేటప్పుడు షాడో అనేది అసలు కనపడదు నీకు. బాగా చెప్తే అండి. ఇదిగో బంగారులాగా ఐటెం వేపేటప్పుడు అది ఎంత బాగుంటుంది. తినేస్తుంది అది. బాగుంది తమ్ముడు. ఇది అసలు ఎక్కడ నీడ అనేది రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ కాంచి మన వీడియోలు నైట్ రన్ అవుతాయండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఆ లైట్ కట్టేసి మామూలుగాను మనం మామూలు బల్బులు ఎత్తాలంటే చూపిస్తాం. సరే తమ్ముడు ఒకసారి కట్టేసి ఈ లైట్ అవి చూడండి నీళ్ళు వచ్చేస్తా. చూడండి ఇగో మనం నుంచున్నక్కడ నీడ ఈ పక్కే ఇదిగో చూడండి అన్నీ ఆల్మోస్ట్ నీడ వస్తాయి. చూడండి రెండు వేసినా కూడా ఇగో నీళ్ళు వస్తాయి. చూడండి ఇదిగో ఎలా కనపడుతుంది చూడండి. ఇది ఇలా ఈపేటప్పుడు కానీ తిప్పేటప్పుడు మన షాడోలు భయంకరంగా అంతాయండి. అది కట్టే సీలింగ్ లైట్ చూడండి అసలు ఎంత బాగుంది చూసారా. అసలు షాడో అనేది కనపడతలేదండి. ఒకవేళ ఉన్న లైట్ ఉంది తప్ప అంత హెవీగా అనిపించట్లేదు. చూడండి లైట్గా కూడా లేదు. బాగానే ఉంది. పర్ఫెక్ట్గా సెట్ అయిందండి లైటింగ్. ఈ కాంచి నైట్ షూట్లు నైట్ మంచిగా వీడియో షూట్లు చేస్తాను. ఇక బాగుంది తమ్ముడు. బాగా చేసావు. పర్ఫెక్ట్గా ఉంది. కూల్గా ఉంది. వామ్ కలర్స్ కాకుండా నీట్గా బాగుంది. డీసెంట్గా ఉంది కలర్స్. ఉంటా.